మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఏదో 4,00,00,000 భూమిని ఫోర్జరీ చేసి సొంతం చేసుకున్నారు అని, వాళ్ళ మీద కేసు ఫైల్ అయిందని, తమ్మినేని సీతారాం గారితో పాటు వాళ్ళ భార్య గారి మీద, కొడుకు మీద అందరి మీద కేసు ఫైల్ అయిందని, వాళ్ళు ఎక్కడికో పరారీలో ఉన్నారని, పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, వాళ్ళ కార్లు, ఫోన్లు ఇచ్చిపెట్టేసి ప్రైవేట్ వ్యక్తికి వెళ్ళిపోయారని, అసలు రకరకాలుగా స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. అండ్ ఈ అంశం మీద అసలు మా మీద పెట్టిన కేసు ఫేకు, మేము అఫీషియల్‌గానే ఆ భూమి కొన్నాము అని చెప్పి, మా మీద పెట్టిన కేసును కొట్టివేయండి అని హైకోర్టులో వాళ్ళు క్వాష్ పిటిషన్ ఏస్తే, ఆ క్వాష్ పిటిషన్ విచారించినటువంటి గౌరవనీయులైన జస్టిస్ ఎడపల్లి లక్ష్మణరావు గారు పోలీసుల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆగ్రహాన్ని, అంటే యాక్చువల్‌గా పోలీసుల మీద హైకోర్టు ఇప్పటికే చాలాసార్లు ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను, ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా మరోసారి ఆ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ అన్నది చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదు. పోలీసులు కవులుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరు. కవికి కాదేది అనర్హం అంటారు కదా, అట్లా హైకోర్టు భాషలో చెప్పాలంటే పోలీసులకు కాదేది అనర్హం సృష్టించడానికి అని. ఏదైనా సృష్టించగలరు. ప్రభుత్వం మారితే చాలు ఈ కవుల్లో మరింత కవిత్వం బయటకు వస్తుంది. అప్పటి వరకు నమోదైన కేసుల్లో సాక్షులు ఇచ్చినటువంటి వాగ్మూలాలు మారిపోతాయి, కేసులు మారిపోతాయి. అప్పటి వరకు నిందితులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు శుద్ధపూసలు అయిపోయి క్లీన్ చిట్లు ఇచ్చేస్తారు అని చెప్పి దారుణంగా తిట్టేసింది హైకోర్టు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరం అని చెప్పి, అండ్ ఒక ఫోర్జరీ కేసు అని ఈ తమ్మినేని సీతారాం గారు వాళ్ళ భార్య గారి మీద కూడా కేసు పెట్టడం మీద, ఆ స్థలం అనేది తమ్మినేని సీతారాం వాళ్ళ కొడుకు పేరు మీద ఉంటే వాళ్ళ తండ్రి గారి పేరు ఎందుకు పెట్టారు కేసులో? వాళ్ళ తల్లిని నిందితులుగా చేర్చారు అని చెప్పి, ఇంకా అంతేనా? లేకపోతే ఆయనకి ఏమన్నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు, బామ్మర్దులు, ఇంకెవరన్నా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళందరి మీద పెట్టకపోయారా అని చెప్పి సెటైర్ ఎటకారం వ్యంగ్యంగా కూడా హైకోర్టు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళందరి మీద పెట్టవచ్చు కదా అని. అంతేనే ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళ మీద కూడా పెట్టాలా సార్? తెలియదు మరి. ఈ కేసుకు రాజకీయ రంగు బులిమారు అని చెప్పి అయితే చెప్పింది. ఓవరాల్గా తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించుకుంటూ, బట్ ఇది క్వాష్ పిటిషన్ కాబట్టి క్వాష్ పిటిషన్లో ఎలాంటి రక్షణ ఇవ్వలేము. అంటే అరెస్టు నుంచి ఉపశమనం కలిగించండి అని చెప్పి అడిగితే వాళ్ళ న్యాయవాదులు ఇది క్వాష్ పిటిషన్ కదా, క్వాష్ పిటిషన్లు అయితే అలాంటి రక్షణ ఇవ్వలేవు, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి హైకోర్టు ఎందుకు క్వాష్ పిటిషన్లు అవన్నీ ఇవ్వలేరట, రక్షణ ఇవ్వలేరట, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోండి అన్నారు. అరెస్ట్ నుంచి అయితే రక్షణ ఇవ్వలేరు. మరి ఏమన్నా కనుక హైకోర్టులో తదుపరి విచారణ వచ్చేసరికి అరెస్ట్ చేసేస్తారేమో తెలియదు. చేసినా హైకోర్టు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మన పోలీసుల పనితీరుకి ఇప్పటికే దేశంలో 26వ ర్యాంక్ ఇచ్చారు. ఎన్నోసార్లు హైకోర్టు అక్షింతలు వేసింది. ఎన్నోసార్లు చట్టాల ఉల్లంఘనలు, నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకోసారి ఇట్లాంటివి ఎన్నిసార్లు చేసినా పోలీసులకు ఏమైంది? ఎలాంటి చర్యలు ఎవరు తీసుకునే పరిస్థితి లేదు కదా. సో కనీసం హైకోర్టు భయం అన్నా ఉంటే దేశంలో 26వ ర్యాంక్ కాకుండా కాసింత పైకన్నా వచ్చేవాళ్ళేమో పెరిగి, కానీ అటువంటి పరిస్థితి కూడా లేదు. చూడాలి మరి వీళ్ళ మీద పెట్టిన కేసుల విషయంలో తదుపరి ఎలా ముందుకు వెళ్తారో అని.